అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ పాత కథల పుస్తకంలోంచి ఒకే ఒక్క పేజీని చూడబోతున్నాం. అవునండి, కేవలం ఒకే పేజీ. పైనొక బొమ్మ, కిందొక బొమ్మ, మధ్యలో కొన్ని లైన్లు అంతే. కాని చూడ్డానికింత సింపుల్గా ఉన్న ఈ ఒక్క పేజీలోనే తరాలు మారని ఓ గొప్ప పాఠం దాగి ఉంది. మరి ఆ పాఠమేంటో కలిసి తెలుసుకుందాం. అసలు ఈ పేజీని చూసినప్పుడు మనల్ని ఓ ప్రశ్న అడుగుతున్నట్టే అనిపిస్తోంది. అదేంటంటే, ఓ మామూలు రోజున, ఓ మామూలు వీధిలో జరిగే సంఘటన మనలో ఉండే ఓ మంచి గుణం గురించి మనకేం నేర్పిస్తుంది? ఇంతకీ ఈ పేజీలో దాగి ఉన్న యూనివర్సల్ మెసేజ్ ఏంటి? పదండి చూద్దాం. మన కథ ఒక తుఫాను మధ్యలో మొదలవుతోంది. ఈ పద్యంలోని మొదటి భాగం మనల్ని నేరుగా వీధిలోకి తీసుకెళ్తుంది. అక్కడ హోరున కురుస్తున్న వానకి అంతా చిందరవందరగా ఉంది. ఒక్కసారి ఊహించుకోండి ఆ సీన్ని. ఆకాశంలో తలతలా మెరుపులు, చెవులు బద్దలయ్యేలా ఉరుములు. ఇక వర్షమైతే హోరున కురుస్తోంది. ఎంతలా అంటే వీధులన్నీ చిన్న చిన్న కాలువల్లా మారిపోయాయి. అంతా గందరగోళం. ఇక ఆ గందరగోళంలో జనం పరిస్థితి చూడాలి. అంతా చాపల్లా తడిసి ముద్దయిపోయారు. అడుగు తీసి అడుగేయాలంటేనే బురదకి భయపడుతున్నారు. చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా నడుస్తున్నారు. ఎవరికి వాళ్ళు తమ గమ్యం చేరాలన్న తొందరలో ఉన్నారు తప్ప పక్కనేం జరుగుతోందో పట్టించుకునే తీరిక, ఓపిక ఎవరికీ లేవు. ఈ గందరగోళం మధ్యలో కథలోని కీలకమైన పాత్ర మనకు పరిచయం అవుతుంది. అందరూ తమ గురించి తాము ఆలోచించుకుంటున్న టైంలో ఒకరికి సహాయం చాలా అవసరం. ఆవిడ ఓ పెద్ద వయసున్న ముసలావిడ. చేతిలో కర్ర ఉంది, కాని వయసు మీద పడటంతో కాళ్ళూ చేతులు వణుకుతున్నాయి. ఆ జారుతున్న బురదలో ఒక్క అడుగు ముందుకెయ్యాలంటేనే నానా తంటాలు పడుతోంది. ఆవిడ నిస్సహాయత, ఆ ఒంటరితనం ఈ బొమ్మలో మనకి కళ్లతు కట్టినట్టు కనిపిస్తోంది. చూడండి, చుట్టూ ఇంతమంది ఉన్నా ఆవిడ మాత్రం ఒంటరి. అయినా సరే ఎవ్వరూ ఆగలేదు. ఒక్కరు కూడా ఆవిడవైపు చూడలేదు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ నిశ్శబ్దం, ఈ పట్టించుకోనితనం కథలో ఓ బరువైన నిజాన్ని చెబుతోంది. కథ ఇప్పుడొక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఆ వీధిలో ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఒక కొత్త సందడి మొదలవుతుంది. ఒకవైపు నిస్సహాయంగా ఉన్న ముసలావిడ, మరోవైపు బడినుంచి అరుస్తూ, ఆడుతూ పాడుతూ వస్తున్న పిల్లల గుంపు. ఈ రెండు చిత్రాలు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్గా ఉన్నాయి కదూ. ఒకరి బలహీనత, ఇంకొకరి ఉత్సాహం. ఇప్పుడు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ మొదలవుతుంది. ఇక్కడే సరిగ్గా ఈ ఒక్క ప్రశ్నతో పద్యం ఆగిపోతుంది. వెనక ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు? ఇది జస్ట్ ఒక ప్రశ్న కాదండి, మనందర్నీ ఆలోచింపజేసే ఓ పెద్ద సవాలు. కథ మనకు జవాబు చెప్పకుండానే ముగిసిపోతుంది. పద్యమైతే ప్రశ్నతో ముగిసింది, కాని కథకు సమాధానం ఉంది. ఆ సమాధానం ఎక్కడో లేదు, కథ టైటిల్లోనే ఉంది. ఆ సమాధానమేంటో చూద్దాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మంచి బాలుడు అనేది ఎవరో ఇచ్చే బిరుదు కాదు. అది మనం తీసుకునే ఒక నిర్ణయం, ఒక ఎంపిక. ఎవరు పట్టించుకోని టైంలో స్పందించడం, సహాయం అవసరమైన వాళ్ళని చూసి ముందుకెళ్లడం, ఆ నిర్ణయమే ఒకరిని మంచిగా మారుస్తుంది. ఇక్కడే మనకు అసలైన సమాధానం దొరుకుతుంది. పద్యం ఆ ప్రశ్నతో ఆగినా కథ టైటిలైన మంచి బాలుడనేది ఒక హింటిస్తోంది. అంటే ఆ పిల్లల గుంపులోంచి ఎవరో ఒకరు ఆగి ఆ ముసలావిడకు సహాయం చేశారు అన్నమాట. ఆ ఒక్క బాలుడు ఆ రోజు మంచిగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. చూశారుగా, ఈ కథ ఆ ఒక్క పేజీతో ముగిసిపోవచ్చు. కాని అది మన ముందు పెట్టిన ఆ చాయిస్, ఆ ఎంపిక ఉంది చూశారా, అది మన జీవితంలో రోజూ ఎదురవుతూనే ఉంటుంది. మన కళ్లముందే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా ఆ గుంపులో ఒకరిలా ముందుకు వెళ్ళిపోతామా, లేక ఆగి సహాయం చేసే ఆ ఒక్కరిగా నిలబడతామా? ఈ ప్రశ్న మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.